హే గాయ్స్, వెల్కమ్ టు జెర్సీ వాస్. నిన్నైతే మ్యాచ్ అయింది. సారీ, మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే మ్యాచ్ కేకేఆర్ విన్ అవ్వలేదు, పంజాబ్ కింగ్స్ కూడా విన్ అవ్వలేదు. వరుణదేవుడు విన్ అయ్యాడు. మ్యాచ్ మొత్తం తనే ఆడేసుకున్నాడు. ఇంత కూడా గ్యాప్ ఇవ్వలేదు. వర్షం పడుతుంది, ఆగుతుంది, మళ్ళీ పడుతుంది, ఆగుతుంది. లాస్ట్కి గ్రౌండ్ చెక్ చేయడానికి ఎంపైర్స్ అయితే వచ్చి మ్యాచ్ పెట్టడం కుదరదనేసి మ్యాచ్ అయితే అబౌండెంట్ అయిపోయింది. సో నిన్నతో మనం డబుల్ హ్యాట్రిక్ కొట్టాల్సింది. మనం రెండు టీమ్స్ నిన్న మనవే, కేకేఆర్ వర్సెస్ పంజాబ్ అన్నాం. కేకేఆర్ మన టీమే, పంజాబ్ కింగ్స్ కూడా మన టీమే. సో మనం పంజాబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. బట్ పంజాబ్ అయితే మంచి స్టార్ట్ ఇచ్చింది. స్టార్టింగ్లోనే కేకేఆర్ 2 వికెట్స్ తీసింది. మధ్యలో వర్షం పడి మ్యాచ్ అయిపోయింది. ఇప్పటికీ మనం అయితే డబుల్ హ్యాట్రిక్ ఇంకా మిస్ అవ్వలేదు. ఎందుకంటే నేను మ్యాచ్ కేకేఆర్ విన్ అవ్వలేదు కదా. సో నేను మ్యాచ్ అయితే నాకు ఒక పాయింట్, కృష్ణకు ఒక పాయింట్ వచ్చింది. సో ఈరోజు మనం మ్యాచ్ విన్ అయినా సరే మనం డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టే. ఈరోజు వచ్చేసరికి మనకి రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్. కృష్ణది ఆబ్వియస్ చాయిస్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే తను రోహిత్ శర్మ ఫ్యాన్ కాబట్టి ముంబైనే తీసుకుంటాడు. మనది ఎలాగో ఆర్ఆర్ మన టీమే. సో ఈరోజు అసలు గొడవ పడాల్సిన పనే లేదు. నాది రాజస్థాన్ రాయల్స్, తన ముంబై ఇండియన్స్. నాకైతే ఈరోజు ముంబై ఇండియన్స్ కొంచెం బెటర్గా ఆడుతారు అనిపిస్తుంది. బట్ నా టీం రాజస్థాన్ కాబట్టి నేను రాజస్థాన్ కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఒక మ్యాచ్ విన్ అయ్యి ఒక మ్యాచ్ ఓడిపోయింది. బట్ రాజస్థాన్ అలా కాదు, 2 మ్యాచ్లు విన్నింది. సో విన్నింగ్ మూమెంటంతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంది. కొంచెం ముంబై చూడడానికి పెద్ద టీంలా కనిపిస్తున్నప్పటికీ ఆర్ఆర్ని మాత్రం తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. ఎందుకంటే రాజస్థాన్ కూడా మంచి సాలిడ్ టీం అయితే ఉంది. సో మనం ఈరోజు రాజస్థాన్ టీం సపోర్ట్ చేసి రాజస్థాన్ విన్ అయ్యేలా చేద్దాం. మనకి రాజస్థాన్ వైపు ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. వాళ్ళిద్దరూ కానీ స్టార్ట్ ఇచ్చారా ముంబై మ్యాచ్ అస్సలు అవ్వకుండా మొత్తం ఆర్ఆర్ వైపు వన్ సైడ్ అయిపోద్ది. వాళ్ళిద్దరూ కూడా బాగా ఆడితే. నెక్స్ట్ మనకి ధ్రువ్ జురేల్ లాస్ట్ మ్యాచ్ కూడా చాలా బాగా ఆడాడు. రియాన్ పరాగ్ కూడా బాగా ఆడాలి అండ్ హెట్మేర్ ఒకటి బాగా ఆడాలి. సో మనకి రవీంద్ర జడేజా అండ్ బౌలింగ్లోకి వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ లాస్ట్ టైం కూడా బాగా వేసాడు. ముందు రన్స్కి వెళ్ళినా సరే ఆ క్రూషియల్ ఓవర్ వచ్చేసరికి 19th ఓవర్ 5 రన్స్ మాత్రం కన్సిడర్ చేశాడు. సో మనకు అక్కడికి వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ అండ్ తుషార్ దేశపాండే మంచి బౌలింగ్ వేసి ఆ మ్యాచ్ విన్ అయ్యేలా చేశారు లాస్ట్లో. సో మనకి రవి బిష్ణోయ్ హీరో ఆఫ్ ద మ్యాచ్ బికాజ్ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఆర్ఆర్కి ఇంతకు ముందున్న చాహల్ ఎప్పుడైతే పంజాబ్కి వచ్చాడో ఆర్ఆర్ వైపు స్పిన్ డిపార్ట్మెంట్ అంత బాగోలేదు అనుకున్నారు. సో ఇక అందుకే వాళ్ళు ఆప్షన్లోకి వచ్చి రవి బిష్ణోయ్ని తీసుకున్నారు. ఆ రిస్ట్ స్పిన్నర్ కావాలని తను ఒక్క మ్యాచ్లో 4 వికెట్స్ తీసి తను కూడా తన ఆర్ఆర్ టీం కొన్నారని నిరూపించుకున్నాడు. సో ఆర్ఆర్ టీం వచ్చేసరికి సాలిడ్గా ఉంది. వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది, అంతా బాగుంది. కొంచెం తడబడకుండా జాగ్రత్తగా ఆడితే దే విల్ గో టు విన్ ద మ్యాచ్. మన ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే ముంబై ఇండియన్స్ టీం కూడా బాగానే ఉంది. చాలా మంచి టీం ఉంది. పెద్ద పెద్ద పేర్లన్నీ కనిపిస్తున్నాయి. ఓపెనర్లుగా వేల్ రికిల్టన్ అండ్ రోహిత్ శర్మ వాళ్ళిద్దరిని ఆర్ఆర్ కట్టడి చేయగలిగితే మ్యాచ్ ఆర్ఆర్ అయిపోయినట్టే. రోహిత్ శర్మ ఎందుకు ఈరోజు మళ్ళీ ఆడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్ తను కొంచెం ఫిట్గా అయ్యి బాగా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి రోహిత్ శర్మ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మన ఆర్ఆర్ బౌలర్ సందీప్ శర్మ కూడా ఉన్నాడు కాబట్టి తన్ని ముందుగా ఏమైనా తీసుకొచ్చి రోహిత్ శర్మను ఆపి అవుట్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు. రోథర్ఫోర్డ్ లాస్ట్ మ్యాచ్ అంతగా రాణించలేదు. సో తను కూడా ఆడాల్సి ఉంది. నెక్స్ట్ నమందీర్ అండ్ మిచెల్ శాంట్నర్. మనకి లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళ కెప్టెన్ మన హార్దిక్ పాండ్యా లేడు. ఈ మ్యాచ్ అయినా వస్తారో లేదో చూడాలి. ఈ మ్యాచ్ వచ్చే ఛాన్స్ వెరీ వెరీ హై. సో లాస్ట్ టైం వాళ్ళు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడారు, ఆ మ్యాచ్ ఓడిపోయారు. అంతకుముందు హార్దిక్ కెప్టెన్సీలోకి విన్ అయ్యారు. సో ఈరోజు హార్దిక్ వస్తే వాళ్ళకి ఇంకా కొంచెం బలం యాడ్ అవుద్ది. వాళ్ళు బౌలింగ్లోకి వచ్చేసరికి మెయిన్గా బుమ్రా, వాళ్ళకి ఒక బుమ్రాస్తరాలా తయారయ్యాడు. తను వచ్చేసరికి తనకి వికెట్లు ఇవ్వకూడదు, రన్లు వెళ్ళకపోయినా పర్లేదని అవతల టీం అనుకుంటున్నారు. సో తనని సీ ఆఫ్ చేసి మిగతా బౌలర్స్ని అటాక్ చేసినా ఆర్ఆర్ విన్ అయిపోద్ది. బుమ్రాకి వికెట్లు ఇచ్చి రన్లు ఎలాగో కొట్టలేకపోయారు అనుకో మొత్తం మ్యాచ్ మొత్తం నాశనం అయిపోద్ది. సో బుమ్రా ఒక్కడిని అటాక్ చేసే చాలు, వికెట్లు ఇవ్వకుండా రన్స్ కొట్టాలి. సో వాళ్ళ వైపు అయితే టీం బాగానే ఉంది. మైక్ మార్కెండే స్పిన్నర్ ఉన్నాడు, బట్ తన నుంచి అంత పర్ఫార్మెన్స్ రాలేదు. వాళ్ళు దీపక్ చాహర్ కూడా మంచి బౌలర్, పవర్ ప్లేయర్, మంచి స్వింగ్ యాక్షన్తో వేస్తారు. నెక్స్ట్ శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ మ్యాచ్ అయితే తన వల్లే మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు కేకేఆర్తో. బట్ సెకండ్ మ్యాచ్ తన బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో వాళ్ళ వైపు నుంచి అయితే మంచి టీం అయితే ఉంది. బట్ మనం ఈరోజు ఆర్ఆర్ సపోర్ట్ చేస్తాం కాబట్టి ఆర్ఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. సో ఆర్ఆర్ వైపు వచ్చేసరికి నేను చెప్పిన కీ ప్లేయర్స్ వచ్చేసరికి మళ్ళీ ఈరోజు సూర్యవంశీ చాలా బాగా ఆడతాడు. నెక్స్ట్ బౌలింగ్లోకి వచ్చేసరికి ఎందుకో నాకు ఈరోజు సందీప్ శర్మ కీ ప్లేయర్ అవుతాడు అనిపిస్తుంది. నెక్స్ట్ ముంబైలోకి వచ్చేసరికి ఖచ్చితంగా బ్యాటింగ్లో రోహిత్ శర్మ అండ్ బౌలింగ్లో మళ్ళీ జస్ప్రీత్ బుమ్రాయ్ కీ ప్లేయర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే నిన్న కేకేఆర్కి ఫ్రీగా ఒక పాయింట్ వచ్చిందని అనుకోవాలి.
ఎనీవేస్ రెండు మన టీంలే కాబట్టి కేకేఆర్ ఒక పాయింట్ వచ్చినందుకు మనం నేను ఆనందపడాలి. ఎందుకంటే ఒక మ్యాచ్ కూడా వాళ్ళు గెలవలేదు, 2-2 ఓడిపోయారు అనుకునే సిచ్యువేషన్ నుంచి నిన్న టేబుల్లో ఫస్ట్ పాయింట్ అయితే వాళ్ళు తీసుకున్నారు. మ్యాచ్ అబౌండెంట్ అవ్వడం వల్ల, అంటే మ్యాచ్ ఆగిపోయింది కాబట్టి ఇద్దరికి ఒక్క పాయింట్ ఇస్తారు. సో మన పాయింట్స్ టేబుల్లో కూడా సేమ్ అంతే, కృష్ణకు ఒక పాయింట్, నాకు ఒక పాయింట్ యాడ్ అవుతుంది. పంజాబ్ కింగ్స్ ఒక పాయింట్ యాడ్ అవ్వడంతో వాళ్ళు 5 పాయింట్స్తో టాప్ ప్లేస్కి వెళ్ళారు. ఇలా వచ్చేసరికి ఈ పొజిషన్లో ఉంది. చెన్నై ఇంకా ఖాతా చేయలేదు పాయింట్స్ టేబుల్లో. సో వాళ్ళ నుంచి ఇంకా చూడాలి వాళ్ళకి ధోని ఫిట్ అయ్యాడా లేదా, ఈ 2-3 డేస్లో తెలియచ్చు. ధోనికి ఇంకా ఫిజికల్ టెస్ట్లు అవి ఉన్నాయంట, వాటిలో కానీ ఫిట్నెస్ టెస్ట్లు తను ఫిట్గా ఉంటే తను రావచ్చు, అండ్ బ్రేవీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సో మనం చూద్దాం. ఈరోజు అయితే ఎవరు మ్యాచ్ గెలుస్తారు అనుకుంటారో మీరు కామెంట్ చేయండి. ఆర్ఆర్ అనుకుంటే పింక్ హార్ట్ కామెంట్ చేయండి, ఒకవేళ ముంబై ఇండియన్స్ అనుకుంటే బ్లూ కలర్ హార్ట్ కామెంట్ చేయండి. సో మనం ఈరోజు అయితే ఆర్ఆర్ దగ్గర ఉండి గెలిపించాలని మన సాయి శక్తిలో ట్రై చేద్దాం. మనం డబుల్ హ్యాడర్కి ఈరోజు పట్టుకుపోతున్నాం. ఎనీవేస్ మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైతే కీ ప్లేయర్స్ అనుకుంటున్నారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ టు జెర్సీ వార్స్.